పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తీర ప్రాంతంలో మోంతా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండడంతో తీర గ్రామ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అధికారులు ముందస్తుగా పేరుపాలెం బీచ్ ను మూసివేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేష్ ను జిల్లా స్పెషల్ ఆఫీసర్ గా నియమించింది. ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ సముద్ర తీర గ్రామాల్లో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 16 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. గత 4 రోజుల నుంచి కూడా చూస్తున్నాం మనం. మరి ఏదైతే తీర ప్రాంతం ఉందో ప్రత్యేకంగా ఈ మచిలీపట్నం, నరసాపురం, కాకినాడ ఈ తీర ప్రాంతాలు ఏదైతే మెంతాల్ తుఫాన్ ద్వారా మరి ఇక్కడ ఇబ్బంది పడుతున్నట్టు ప్రజానికానికి ఏంటంటే ముందస్తుగా కూడా మేము ప్రత్యేక నరసాపురం నియోజకవర్గం చూసుకుంటాం. కానీ నరసాపురం పట్టణం మరి 19 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. ఇక్కడ చేరుపాలెం కానీ అదేవిధంగా కేపీపాలెం కానీ మరి ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నది పెదమైనవరం గ్రామం, మరి వేములదేవి గ్రామం, మరి అదేవిధంగా బిఎఫ్ తప్ప. కాబట్టి ఈ గ్రామాల్లో ఉన్న ప్రజానీకానికి కూడా మరి పూర్తిగా కూడా మన ప్రభుత్వం ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తీర ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు కానీ జిల్లాలకు కానీ మరి అధికారులు కూడా పర్యవేక్షణ ఆయనే డైరెక్ట్గా ఇందాక కూడా మరి డిపార్ట్మెంట్ అందరితోటి కూడా ఆయన వీసీలో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఏ రకమైన ఇబ్బంది జరగకుండా కూడా ముందస్తుగా కూడా ప్రణాళిక చేసి వారందరినీ కూడా మరి ఏదైతే పునరావాస కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాలకు తరలించే విధంగా కూడా మరి పూర్తి చర్యలు తీసుకుంటారు.